మన రక్షకుడైనటి యేసయ్య నామమున ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయము మరొకసారి అనుగ్రహించిన దేవదేవునికి ప్రత్యేక వందనాలు. మనం నేర్చుకొని పోయే ఒక శీర్షికలో మరి శ్రమకాలము అనే శీర్షికలో నుంచి ఆఖరి మరి వాక్య లేఖన భాగాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ప్రాముఖ్యమైన అంశము ఈ యొక్క శీర్షిక అంతటికి ముగింపు మరి దైవ ఆశ్రయము. ఎవరికి ఈ యొక్క దైవ ఆశ్రయము లేకపోతే ఆ దేవుని యొక్క కాపుదల ఎవరిపై ఉంటుందో ఈ దినం మనం నేర్చుకొని పోతున్నాం. ఈ యొక్క పాఠముతో ఈ యొక్క అంశంతో మనము ఈ యొక్క ప్రసంగానికి మనము ముగింపు ఇవ్వబోతున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. ఈ దినము నేర్చుకొని పోయే యొక్క ప్రాముఖ్యమైన అంశమును మేము మాట్లాడుచుండగా నీ ఆత్మను తోడుగా ఉంచమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పర్వతములోని శీలలు అతనికి కోటగును, తప్పగా అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవాను నమ్ముకొని ఆయన ప్రకారంగా జీవించినట్టు వారికి ఆయన కోట అయి ఉండి వారికి ఆహారము దొరుకును, అతని నీళ్లు శాశ్వత కాలం ఉండునని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ యొక్క వాక్య వాగ్దానము మనం చూసినట్లయితే ఎవరైతే శ్రమల్లో ఆటంకాల్లో జీవిస్తున్నారో వారికి దేవుడు ఒక ఆశ్రయదుర్గముగా ఉన్నారు. ఆశ్రయము మనకు లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ప్రొటెక్షన్ కావాలి, ఆశ్రయం కావాలి. మనం సెక్యూరిటీని పెట్టుకుంటాం మనల్ని కాపాడుకోవడానికి. అయితే ఈ లోకంలో జీవిస్తున్నట్టు మనము సాతానిక బంధకాలు మన మీద పడుతున్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో మనం జీవిస్తున్నప్పుడు మన దేవుడే మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నారు. ఈ యొక్క వాక్య లేఖన భాగం ద్వారా మనం అనేకసార్లు దేవుని యొక్క ఆశ్రయాన్ని కోల్పోతుంటాం. ఎందుకంటే మనకున్న శక్తిని బట్టి, మనకున్న కెపాసిటీని బట్టి ఈ లోకంలో ఉన్న వాటినే మనము కెపాసిటీగా మనం తీసుకుని దాని ప్రకారంగా మనం జీవించడానికి ఆశపడుతుంటాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, శ్రమకాలంలో ఉన్నట్టు వారికి ఎలాగ దేవుడు ఆశ్రయం అనుగ్రహించబోతున్నాడో మనం నేర్చుకొని పోతున్నాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3-10 వచనాలు మనం చదివితే, ఏ తెగులు నీ మీదకు రాదు, నీ గుడారమందు సమీపించదు, నీ వాకిట ఏ తప్పిదము ఏ తెగులు నీ మీదకు రాకుండా ఆయన నిన్ను కాపాడును అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 3-10 వచనాల్లో ఏ అపాయం నీ మీదకు రాదు, ఏ తెగులు నీ మీదకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుచున్నానని వాక్యాన్ని మనం గమనించగలం. ఉదాహరణకి తెగులు ఎవరి మీదకి రాదంటే ఆయన నమ్ముకున్న వారి మీదకి. అంటే దేవుడు ఒక శ్రమంలో ఉన్నప్పుడు, ఒక కష్టాల్లో ఉన్నంటి వారికి ఆయన ఒక ఆశ్రయదుర్గముగా ఉన్నారు. ఆశ్రయాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆశ్రయదుర్గంగా ఉండి ఆయన యొక్క ప్రజలను ఆయన కాపాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారని ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకొని పోతున్నాం. అలాగే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనంలో
ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు కాలములో వారిని నేను తృప్తిపరచదను. ఆపద్దినములో ఉన్నట్టు ప్రతి క్రైస్తవ విశ్వాసి సిగ్గుతో ఈ లోకంలో జీవిస్తాడు. ఆపదలు మానవుడికి ఎదురైనప్పుడు ఈ లోకంలో తల ఎత్తుకోలేని స్థితిలో జీవిస్తున్న ఆ వ్యక్తికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, వారిని నేను ఆహారముతో తృప్తిపరచదను అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఆశ్రయమై ఉన్నాడని వాక్యం ద్వారా మనం నేర్చుకొని పోవచ్చును. ఆశ్రయ దుర్గమై ఉన్నాడని ఈ లేఖన భాగాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గమనించండి, ఆ దేవుడే మనకి ఆశ్రయం లేకపోతే ఈరోజు ఎక్కడ చూసిన ఆశ్రయాలు ఉన్నాయి. ఆర్ఫనేజ్ పెట్టుకుంటున్నారు, దిక్కులేనటు వారికి ఆశ్రయాలు కడుతున్నారు, ఆశ్రమాన్ని కడుతున్నారు. అందులో వారు కొన్ని దినాలు ఉంటున్నారు, బ్రతికినంత వరకు, చనిపోయేంత వరకు అక్కడే మరి వారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మానవుడికి ఈ లోకంలో ఈ ఆశ్రయాల కోసం పరిగెడుతున్నారు. కానీ మరి దేవుడే కోట అయి ఉన్నాడు, ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అన్న సత్యాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. శ్రమల్లో వారు నలిగిపోతున్నప్పుడు నా దేవుడే నాకు ఆశ్రయమని ఆ యెహోవా దేవుని వైపు వారు తిరగలేకపోతున్నారు. పరిశుద్ధాత్మైన దేవుడు పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భక్తులు పట్టణాల్లో వెలుచున్నప్పుడు, గుంపులుగా ఆయా ప్రాంతాలు వెలుచున్నప్పుడు, మరణ పాశంలో వారు వెలుచున్నప్పుడు, దుర్మార్గుల యొక్క గందరగోళంలో వారు ఉంటున్నప్పుడు, దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు ఆశ్రయాన్ని కలిగించి వారిని కాపాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో జీవిస్తున్నట్టు మనము, శ్రమకాలంలో మనం బ్రతుకున్న మనము దైవ ఆశ్రయం కొరకు కనిపెట్టి వారుగా మనం ఉండటానికి మనం ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నాల్లో అనేక మంది విశ్వాసులు వారి శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మోకరించి వారు ప్రార్థించారు, మోకరించి దేవునికి మొరపెట్టి ఉన్నారు, మోకరించి ఆయనను సేవించినట్లుగా మనం చూస్తున్నాం. గ్రామాల్లో వెళ్తున్నప్పుడు, పట్టణాల్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు మానవుడికి ఆశ్రయము దొరకపోయినా దేవుడిస్తున్న వాగ్దానం, నేను నీ కోట అయి ఉన్నాను, నేను ఆశ్రయము కలిగిస్తాను, ఆపద్దినమందు నేను లేపుతాను, ఏ తెగులు నీ గుడారం మీదకు రాకుండా నేను కాపాడుతానని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మన ఆశ్రయం యేసయ్య వైపు మనం తిరుగుదాం. శ్రమకాలంలో, కష్ట సమయంలో వాక్యం సెలవిస్తున్న పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వాక్యం విధంగా సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15-16 వచనంలో, మరి ప్రజలు లాభము, లంచము, హత్య గురించి మాట్లాడడం వినకుండా తప్పక ఆహారం దొరుకును, శాశ్వతముగా ఉండెను. దేవుని యొక్క వాక్య విధంగా సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమల్లో ఉన్నటి వారికి దేవుడిస్తున్న గొప్ప ఆశ్రయము, అది గొప్ప ఉన్నతమైనది. కొంతమంది దేవుని బిడ్డలు లంచము గురించి, హత్యల గురించి, దోషముల గురించి వినకుండా దేవుడు వారి చెవులను ఆ మాటలు వెళ్లకుండా దేవుడు కంట్రోల్ చేస్తున్నాడంటే, కొన్నిసార్లు హత్యలు వినటానికి చాలామంది ఆతృత చూపిస్తుంటారు. కొందరు యొక్క బలహీనతల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆతృత చూపిస్తుంటారు. కొందరు యొక్క మరి అవిశ్వాసమైన జీవితాన్ని చూసి ఏళన చేసేవారు ఉంటారు. అయితే నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని జీవించే వారు హత్యల గురించి వినరంట, తర్వాత లంచాల గురించి వినడానికి ఇష్టపడరంట, ఆ చెవుకి వెళ్ళదు. అలాగే మరి వాక్యం సెలవిస్తుంది, ఒకడు నాశనం గురించి చెప్పి ఒకడు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఆ విషయాలు కూడా వారి చెవులోకి వెళ్ళవంటాయి. మీరు కావాలంటే పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథం
41:17 రాయబడి ఉంది. వారు వినరంటే, వారు వినటానికి ఇష్టపడరు, దాన్ని వారు మనసులోనికి చేర్చుకోరు. వారు హృదయాలోనికి చేర్చుకోకుండా దేవుని యొక్క వాక్యం వైపే వారు దృష్టి పెడతారంటే, అలాంటి వారికే దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడని మాట చెప్తుంది దేవుని యొక్క వాక్యము. ఈ విధంగా సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా. ఏమనుంది? అలాంటి మాటలు వినల వారికే నేను వారికి అనుదినము కావలసిన వాటిని నేను అనుగ్రహిస్తాను. వారు ఈ లోక సంబంధమైన వాటిని వారు చెవికి పెట్టుకోరు. వాటి విని పక్కవాడికి ఇలా జరిగింది కదా అని ఆనందించరు. పక్కవాడి జీవితం ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను అని వ్యత్యాసాలని చూడకుండా దేవునే ఆశ్రయం అని కనిపెట్టుకున్న వారికి దేవుడిస్తున్న గొప్ప ఆదరణ కలిగిన మాట ఈ వాక్యము. ఈ వాక్యాలు మనం చూసినట్లయితే మరి పరిశుద్ధ లేఖన భాగాలు మనం పరిశీలన చేసాం. అదేవిధంగా మరి టెస్టిమోనీస్ అనే పుస్తకం నుండి మరి ఎల్ఎన్జి వైటం గారు అంటున్న మాటను మనం చూద్దాం. శ్రమకాల మధ్యన ఇట్టి శ్రమల కాలము జనాంగము ఏర్పడినది మొదలుకొని ఆయన ఏర్పరచుకున్న వారు కదలక నిలుతురు. సాతానుడు దుష్ట సైన్యములో దేవుని యొక్క ప్రజలను బలహీనులుగా చేయాలని ప్రయత్నాలు చేసినా కానీ అపజయానికి గురవుతాడంటే, అపజయానికి గురవుతాడంట సాతానుడు. అందుకే యెషయా గ్రంథం 39:13-14 ఉన్న ప్రకారము ఈ మాటలు మనం చూసినట్లయితే శ్రమకాల మధ్యలో వెళ్తున్న విశ్వాసులకు దేవుడు ఒక ఆదరణకర్తగా ఉండి వారిని నడిపించబోతున్నాడు. అంతేకాకుండా సాతానుడు వాళ్ళని పడగొట్టాలని ప్రయత్నం చేసిన వారు ఆ సాతానిక బంధకాలకి లోబడకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తారు. అంతేకాకుండా వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం ద్వారా సాతానుడు అపజయానికి గురవుతాడు. ఈ శ్రమల కాలం మధ్య వెళ్తున్న విశ్వాసులను దేవుడు కాపాడుతున్నాడండి, రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. వారి యొక్క అడుగుజాడలో దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. ఇంకో మాట మనం చూసినట్లయితే మరొక ప్రాముఖ్యమైన మాట బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వాటి ద్వారా మనం నేర్చుకొని పోతున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మరి యెషయా గ్రంథం 41:17 కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు ఆ మాటలు వినరు. దేవుని యొక్క ప్రజలు పరిపూర్ణంగా పరిశుద్ధత కలిగి జీవించడానికి వారు ఇష్టాన్ని చూపిస్తున్నారంటే, ఇష్టాన్ని వారు చూపిస్తున్నారు. లోక సంబంధమైన వాటన్నిటినీ వారు పక్కన పెట్టి దానికి లోబడి దాని ప్రకారంగా జీవించడానికి వారు ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక మాట మనము మరి సాక్ష్యాలు సంగమునకు సాక్ష్యాలు అనే పుస్తకం నుండి ఒక మాట రాయబడి ఉంది. ఆ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు పరిపూర్ణత కలిగి జీవించిన విశ్వాసులు వారి యొక్క మనసులకు చెడు యొక్క తలంపులను చేర్చుకోరు. వారు ఎప్పుడు పరిశుద్ధతను కావాలని కోరుకుంటున్నారు. ఈ పరిశుద్ధతను కోరుకుంటున్న వారి జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటారని ఈ యొక్క సాక్ష్యాలు సంఘ సాక్ష్యాలు అనే పుస్తకం నుండి 54వ పుటంలో ఈ మాట రాయబడి ఉన్నది. అందులో నుంచే మరి 57వ పుటంలో కూడా ఈ మాటను మనం చూడగలం. 57వ పుటంలో రాయబడిన మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏమని రాయబడి ఉందంటే, ఇట్టి శ్రమకాలం వచ్చినప్పుడు దేవుని చేత ఎంపిక చేయబడిన వారు కదలక నిలుతురు. సాతానుడు తన సమూహాలను వారిని నాశనం చేయలేదు. దానికి కారణమేమనగా అధిక బలం గల వారిని సంరక్షించుదురు. సాక్ష్యాలు అనే పుస్తకం నుండి 285వ పుటంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క రాజ్యవ్యాప్త కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను ఆయన రక్షించడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారు. గమనించండి, అనేక పరిణామాలు క్రైస్తవ యాత్రలో మనం అనుకుంటాము
యథార్థంగా జీవించి మంచి మార్గంలో నడుస్తున్నట్టే మాకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఈ కష్టాల చేత ఎందుకు మా కుటుంబం నలిగిపోతుంది? ఒకరికి మేము అన్యాయం చేయలేదు, ఒకరికి మేము మరి ఏ పొరపాటు చేయలేదు, మాటల ద్వారా కానీ లేకపోతే చేతల ద్వారా కానీ ఒకరి మనసులను మేము గాయపరచలేదు. అయినప్పటికీ మరి నన్నెందుకు, నా కుటుంబాన్ని ఎందుకు సాతానుడు పట్టుకుని పీడిస్తున్నాడు అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అయితే యథార్థంగా జీవించే వారు లోక సంబంధమైన వాటిని ఆహ్వానించరు. వారి హృదయానికి వారి మనసులో ఉన్న ఏ తలంపులను తీసుకురారు. వాక్యంలో మనం చూసినట్లయితే మరి దావీదు అంటున్నాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆయన వలనే నాకు వచ్చును. ఈ లోకంలో వేయి నాకు సహాయము చేయవు కానీ, లోక మనుషులు నాకు సహాయం చేయరు కానీ పరిశుద్ధాత్మైన దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడని ఆయన అంటున్న మాట మనం చూడగలం. అలాగే పరిశుద్ధ లేఖన భాగంలో అనేక పరిణామాల్లో నన్ను కృపచేత రక్షించేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే, ఆ యెహోవా దేవుని యందు నేను నమ్మకించున్నానని మరి దేవుని యొక్క భక్తులు అందరూ ఈ మాటలు పలుకుతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, నాకు ఆశ్రయము నా యేసే, నా కుటుంబం కాదు అంటున్నారు. మరి జార్జ్ బెన్నీ అనే ఆయన ఈ విధంగా అంటున్నారు, నా కుటుంబము నాకు ఆశ్రయము కాదు, ఏ లోక సంబంధమైన కుటుంబము నాకు ఆశ్రయముగా లేదు, పరలోక సంబంధమైన కుటుంబము నాకు ఆశ్రయాన్ని చూపిస్తుంది. ఈ భూలోకంలో ఉన్నంటి ఈ కుటుంబం కంటే పరలోకంలో ఉన్న కుటుంబము నాకు శాశ్వతమైన ఆశ్రయ దుర్గమై ఉన్నదని అని అంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, లోకంలో మేము యాత్రికులమై ఉన్నాం, యాత్రికుల యొక్క ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో అనేకసార్లు అలజడులు, శోధనలు ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటి మనం ఎదుర్కొని, వీటన్నిటి మనం జయించి, వీటన్నిటిని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది. ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మైన దేవుడు మాట్లాడుతున్న వాక్య లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే, దేవుడు తన ప్రజలను శ్రమకాలమందు మహా అద్భుతముగా కాపాడుతాడని నాకు చూపబడి ఉన్నది. యేసు ఎంతో ఆత్మవేదనతో తోటలో అనగా గెత్సెమనే తోటలో ఇలపించాడో అదే రీతిగా వారు రాత్రింపగలు వారి విమోచన కొరకై ఎంతో మనపూర్వకంగా విజ్ఞాపన చేసి ఆ వేదనను అనుభవిస్తారు. దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆ గెత్సెమనే తోటలో ఏ విధంగా విలపించి ఉన్నారో, దేవుని యొక్క బిడ్డలు కూడా అటు రీతిగా దేవుని కోసము ఎంతో విలపించగా వారి యొక్క మొరను దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మనము ఈ చివరి దినాల్లో జీవిస్తున్నాం, చివరి గడిలో ఉన్నాం, ఆఖరి దినంలో మనం బ్రతుకుతున్నాం. మనకు అనేకమంది శ్రమలు మన యొక్క స్నేహితుల ద్వారా, మనకు బాగా పరిచయం ఉన్న వారి ద్వారా, లేకపోతే మనం ఎవరైతే నమ్ముచున్నామో వారి ద్వారా, మనం ఎవరైతే ఆశ్రయిస్తున్నామో వారి ద్వారా, ఇలాగ ఎన్నో రకాలంటే శోధనలు మనకు వస్తూ ఉంటాయి. అయితే మనందరికీ ఆశ్రయదుర్గము మన యేసే. ఆశ్రయదుర్గం అంటే యేసు మనకుండగా మనం ఎందులోనూ భయపడ అవసరం లేదు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, అంతం వరకు నడిపించేవాడు. యథార్థ కలిగి జీవించిన వారిని ఆయన ఎన్నడూను కదలనివ్వడు, ఎన్నడూను విడిచిపెట్టడు, ఎన్నడూను వారిని సంరక్షిస్తూ వారిని నిత్యము కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మనకి ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. మనమందరం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాం. మన యొక్క ఈ ప్రాంతము, ఈ యొక్క లోకము మంది కాదు. ఇది దేవుడు మనకిచ్చిన మరి ఉన్నంత వరకు, సజీవులుగా ఉన్నంత వరకు ఈ లోకంలో మనం జీవించాలి. అసలైన ఆశ్రయదుర్గము మనకు పరలోకంలో ఉంది. అది మనల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. ఆ పరలోకం ఉన్న ఆశ్రయ దుర్గం వైపు మనం కనులెత్తి
దాని కొరకు మనం కనిపెట్టి వారు ఉంటకు ప్రయత్నం చేయాలి. యేసయ్య మనల్ని విడిచిపెట్టడు, యేసయ్య మనల్ని విడనాడడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దినములు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అనేక సంవత్సరాలు మనం ముగించుకుంటున్నాం. మనందరికీ ఉన్న ఒక ఆశ్రయదుర్గము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు ఉన్నా లేకున్నా నన్ను నడిపించేవాడు నువ్వే, నా ఆశ్రయం నువ్వే, నా కోట నువ్వే అని అంటున్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసయ్యను నమ్ముకున్నా అంటే మనము, మన విమోచకుడు అంటే యేసయ్య మన పక్షాన ఉండగా మనకు ఆయనే ఆశ్రయదుర్గమై ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో అపోస్తుల యొక్క పరిచర్య అంతట్లోనూ మరి అనేక ప్రాంతాలను అతడు దర్శించినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రయాణం అంతట్లో తన యొక్క అనుచరులతో అంటున్నాడు, మనం ఇన్ని ప్రయాణాలు చేశాము, ఇన్ని ప్రయాణంలో దేవుడు మనల్ని నడిపించాడు. మనకి ఆశ్రయదుర్గం ఎవరంటే మన రక్షకుడని యేసయ్య మనకి ఇంత ఆశ్రయం ఇచ్చి ఉన్నాడని మనం నమ్మాలి అని అతను చెప్పడం మనం చూస్తున్నాం. మన నిజమైన ఆశ్రయదుర్గము మన యేసయ్యే. ఆశ్రయించేవాడు ఆయనే. అనేక సార్లు అపోస్తలుడైన పౌలు గారు అతని యొక్క చేతికి మరి ఒకసారి వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ పగిలిపోయి, ఆ వాడ పగిలిపోతున్నప్పుడు ఒక చెక్క పట్టుకుని ఈదుకుంటూ ఒక దీవు దగ్గరికి చేరినప్పుడు ఆ ప్రాంతంలో కూడా దేవుడు వారికి ఆశ్రయంగా ఉండి వారిని చేరవలసిన ప్రాంతానికి చేర్చారు. అంతేకాకుండా వారు ఆ ప్రాంతం చేరినప్పుడు కొన్ని కట్లు మరి ఏరుకుంటున్నప్పుడు వారికి మరి అపోస్తలుడైన పౌలు గారు ఆ కట్టులో నుంచి ఒక విషసర్పం కోటేయగా అందరూ అనుకున్నాడు వీడు నరహంతకుడు, అందుకే ఇలా జరిగిందని అందరూ రకరకాలుగా అనుకుంటే ఆ సమయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఆశ్రయదుర్గంగా ఉండేది ఎవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇన్ని ఆధారాలు మనం పరిశీలన చేసినప్పుడు, ఇన్ని వాక్యాలను మనం అవగాహన చేసుకున్నప్పుడు, ఈయన వాక్యాలను మనం పరిశీలన చేసి మనం చూసుకున్నప్పుడు మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనందరికీ ఆశ్రయదుర్గము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు వారిని ఏ విధంగా కాచి కాపాడి సంరక్షించి ఉన్నాడో మనం యొక్క దినదినము వారం వెంబడి వారము మనల్ని నడిపిస్తున్న యేసయ్య కూడా శ్రమ కాలంలో మనకు ఆశ్రయం గుండి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కార్యాలు జరిగించగలడు. విశ్వసించిన ప్రతి ఒక్కరి పట్ల ఆయన మేలు చేయగలడు. నమ్ముకున్న వారిని ఆయన అన్నడు విడువను ఎడబాయనని సెలవిస్తున్నారు. అటు రీతిగా మనం అందరిటకు పరిశుద్ధాత్మ సహాయము మనకు తోడుగుండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు స్తోత్రాలు. ఏదైనా ప్రభా నా వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా కష్ట సమయంలో శ్రమకాలంలో మేము జీవించినప్పుడు నిజమైన ఆశ్రయదుర్గము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మేము నమ్మి ఉన్నాం. కష్ట సమయంలో ప్రభు మీరే ఆశ్రయదుర్గం ఉండి మమ్మల్ని నడిపిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. అటు ఆశ్రయదుర్గంగా మేముండి మా యాత్ర ముందు కొనసాగించుటకు మీ పరిశుద్ధాత్మను సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.